ఉత్తరాంధ్ర ప్రజలకి మరో గుడ్ న్యూస్. ఉత్తరాంధ్రలో మరో భారీ పెట్టుబడి రాబోతోంది. విశాఖ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో సిద్ధమవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో 44 ఎకరాల్లో మేఫెయిర్ గ్రూప్ అతి భారీ రిసార్ట్ కన్వెన్షన్ కేంద్రం నిర్మించేందుకు సిద్ధమవుతా ఉంది. రాబోయే 2-3 రోజుల్లోనే దానికి భూములు కూడా కేటాయించబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఎంఓయూ చేసుకోవడానికి కూడా వారు సిద్ధమయ్యారు. రాబోయే 3 సంవత్సరాల్లో 1400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 5 స్టార్ హోటల్తో పాటు రిసార్ట్తో పాటు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కేంద్రాన్ని కూడా నిర్మించడానికి మేఫెయిర్ గ్రూప్ ముందుకొచ్చింది. 600 మందికి ప్రత్యక్షంగా అక్కడ ఉపాధి కల్పించబోతా ఉన్నారు. దాదాపు 1200 మందికి పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలోని భీమునిపట్నం మండలంలో అన్నవరం విలేజ్లో ఈ రిసార్ట్, సముద్ర తీర రిసార్ట్ రాబోతా ఉంది. ఇక ఉత్తరాంధ్రలో మరో భారీ పరిశ్రమ పెట్టేందుకు ఒక పారిశ్రామికవేత్త ఆసక్తి చూపుతా ఉన్నారు. దాదాపు 48,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతా ఉన్నారు. ఆ చర్చలు మరింత ముందుకు వెళ్ళిన తర్వాత ఏ జిల్లాలో రాబోతా ఉంది, ఏ పరిశ్రమ రాబోతా ఉంది, ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నారు అనే వివరాలు కూడా మనం తెలుసుకున్నాం. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మరో 12 నెలల్లో సిద్ధం కాబోతా ఉంది. ఇప్పటికే 70% పనులన్నీ పూర్తయ్యాయి. శరవేగంగా నిర్మాణం జరుపుకుంటూ ఉంది. 2026లో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులో రాబోతా ఉంది. ఈలోగా విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 40 కిలోమీటర్ల ప్రాంతాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్లే ప్రయాణికులు వేగంగా చేరుకునేందుకు 360 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డుని విస్తరణ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే విశాఖపట్నం నుంచి ప్రస్తుతానికైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కొంచెం దూరంగా అనిపించినా సహజంగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు నగరానికి 40-50 కిలోమీటర్ల దూరం ఉంటాయి. నగరం మధ్యలో ఉండే ఎయిర్పోర్ట్లు చాలా అరుదుగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగాలంటే దాదాపు 4 కిలోమీటర్ల రన్వేనే ఉండాలి. 5,000 ఎకరాలు అవసరం అవుద్ది. 5,000 ఎకరాల నగరాల్లో దొరకవు కాబట్టి, ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే బేగంపేట ఎయిర్పోర్ట్ రద్దీని తట్టుకోలేకపోయింది కాబట్టి శంషాబాద్కి నగర శివార్లకు వెళ్ళారు. నగరం విస్తరించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు నగరానికి చాలా దూరంగా ఉండేది. ప్రస్తుతానికైతే నగరానికి దగ్గరగా అనిపిస్తున్న ఎయిర్పోర్ట్లు అనేవి ఎప్పుడైనా నగరానికి దూరంగా 40-50 కిలోమీటర్ల దూరం పెట్టాల్సిందే. అంత భూమి అనుకూలమైన ప్రదేశాలు ఉంటాయి కాబట్టి. రాబోయే కొద్ది రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సిద్ధమవుతా ఉంది. భారీ పెట్టుబడులు ఆ ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ వరకు అనేక హోటల్ ఇండస్ట్రీలు, రిసార్ట్లతో పాటు అనేక పరిశ్రమలు, ఐటీ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతా ఉన్నాయి. తాజాగా విశాఖపట్నం బీచ్ రోడ్లో లులుకి భూమి కేటాయించారు. 2,600 కోట్ల రూపాయలతో వెంటనే పనులు ప్రారంభించబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో తిరుపతి, అమరావతిలో కూడా లులు మరో 2 స్టోర్స్ పెట్టేందుకు ముందుకు వచ్చింది. స్టోర్ అంటే ఏదేదో చిన్న చిన్న స్టోర్స్ కాదు. లులు స్టోర్ అంటే దాదాపు 2,500 మంది పనిచేస్తారు ఒక్కొక్క స్టోర్లో. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో కూడా ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ రాబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.